నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వేములవాడ శ్రీ భీమన్న ఆలయంలో భక్తుల సందడి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి మరొకరికి తీవ్ర గాయాలు ర్యాగింగ్ పేరుతో ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జేఎన్టీయూ నాచుపల్లిలో సీనియర్ల వికృత ప్రవర్తన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భీమన్న ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి సేవలు తరించారు. వేములవాడ రాజన్న ఆలయానికి కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రత్యేకమైన పేరుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు ఎల్లమ్మ మూలమలుపు వద్ద దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం ప్రకారంగా అతివేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడు జగిత్యాల జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అతను పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి అని, తన అక్క పెళ్లి సందర్భంగా స్నేహితులకు ఆహ్వాన పత్రికలు తిరిగి కరీంనగర్ వైపు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిసింది. నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. ఇంటరాక్షన్ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వికృతంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే 4 రోజుల క్రితం కళాశాలలో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమం అనంతరం లెక్చరర్లు వెళ్లిపోయిన తర్వాత సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్ పేరుతో దుర్వ్యవహారం చేసినట్లు సమాచారం. ఇద్దరు అబ్బాయిలకు నకిలీ పెళ్లి చేయించి వారిని డాన్సులు చేయించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కళాశాల వాతావరణం ఉద్రిక్తమైంది. ఈ ఘటన బయటపడిన తర్వాత బాధిత జూనియర్లు భయంతో మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న భయం వారిని కుంగదీసిందని సహ విద్యార్థులు చెబుతున్నారు. వీడియోలు బయటకు రావడంతో తల్లిదండ్రులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ యాజమాన్యం తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, ర్యాగింగ్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్.